కాంతమ్మకు అర్ధరాత్రి విపరీతంగా ఆకలేసింది. లేచి సరాసరి వంటగదికెళ్ళింది కాంతమ్మ. అప్పటికే అక్కడున్న వంటకాలన్నీ ఖాళీ అయిపోయాయి. వాటిని చూసి దిగులు పడుతూ కడుపు నిండా నీళ్లు తాగింది. ఇంతలో అక్కడికి కాంతమ్మ కోడలు కాంచన వచ్చింది. అదేంటత్తయ్యా, మీరింకా పడుకోలేదా? ఈ రోజెందుకో నిద్ర రావటం లేదమ్మా. పైగా చలికి తట్టుకోలేకపోతున్నాను. చలెక్కువ అవుతుంది. తట్టుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆకలి వేసిలా వచ్చాను. వచ్చి చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే నీళ్లు తాగేశాను. అయ్యో అత్తయ్యా, నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా. కాసేపు ఉండండి, మీకోసం నేను వేడిగా ఏదైనా చేస్తాను. మరేం పర్వాలేదమ్మా. ఇంకొన్ని గంటలాగితే తెల్లారిపోతుందిగా. ఉదయం ఏదైనా వండుతావు కదా, అప్పుడు తింటాలే. అలా కాంతమ్మ అనడంతో కాంచన మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే వేడివేడిగా ఇడ్లీలు చేస్తుంది కాంచన. ఆకలితో ఉన్న కాంతమ్మ ఇడ్లీలని ఆవురావురుమంటూ తింది. ఇంతలో అక్కడికి కాంతమ్మ భర్త రంగయ్య వస్తాడు. తన భార్య తినటం చూసి, ఆ తినడం ఏంటే, నిన్నెవరూ ఎత్తుకెళ్ళట్లేదు. కాస్త నిదానంగా తినొచ్చు కదా. మేమేం నీ ఇడ్లీలు లాగేసుకొని తినట్లేదుగా. అది కాదండి, అర్ధరాత్రి పూట నాకు బాగా ఆకలేసింది. అప్పుడు తినడానికి ఇంట్లో ఏం లేవు. అందుకే ఉదయాన్నే ఇలా తింటున్నాను. అవునా, అయితే తిను తిను. ఆకలితో ఉండటం అంత మంచిదేం కాదు. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. మన పొలం దగ్గర పందికొక్కుల గోల ఎక్కువైందంట. దక్షిణం వైపు నుండి రోజు పందులొచ్చి పంటను నాశనం చేస్తున్నాయంట. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పంట మొత్తం నాశనం అయిపోతుంది. చేతికి చిల్లి గవ్వ రాదు. నీ కొడుకేం చేస్తున్నాడు? వాడు రోజు పొలానికి కాపలాగా వెళ్తున్నాడుగా. ఏటి ఆడా, అసలు ఆ పొలం వైపే కన్నెత్తి చూడట్లేదు. ఆని నమ్ముకుంటే అంతే సంగతి. ఎదిగిన కొడుకు తండ్రికి తోడుగా ఉంటాడనుకున్నా. కాని ఆడి భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. కావాలంటే కోడల్ని అడుగు. ఆడు రోజు పొలానికి కాపలాగా వెళ్తున్నాడా? చెప్పమ్మా కాంచనా. అది అది మావయ్య, ఆయన చలికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటకెళ్ళడానికి భయపడుతున్నారు. చలికాలం కదా, కొన్నాళ్ల పాటు ఆయన ఇంట్లో ఉంటేనే మంచిదనిపిస్తుంది నాకు. మొన్న మధ్య పొలానికెళ్తే జ్వరం వచ్చింది. ఈ విషయం మీతో చెప్పలేదు. అమ్మా కాంచనా, భర్తకి ఇబ్బంది అవ్వకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు. అది మంచి విషయమే. కానీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలిగా. భర్త బాధ్యత మరిస్తే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు నీ భర్తని వెనకేసుకొస్తే అది మున్ముందు నీకే ప్రమాదమై కూర్చుంటుంది. భార్య అంటే కేవలం భర్త గురించి మాత్రమే కాదు, కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి. మనం ఈ రోజుట బతుకుతున్నామంటే దానికి కారణం ఆ పొలమే కదమ్మా. పంట బాగా పండితే చేతికి డబ్బులు వస్తాయి. డబ్బుతో మనం ఏడాది పాటు ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఆ పంటని దగ్గరుండి మరీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఓసారి ఆలోచించమ్మా. ఇప్పుడు నీ మొగుడు రంగా ఏం చేస్తున్నాడు? మావయ్య, ఆయన నిద్రపోతున్నారు. వెళ్ళి పిలుచుకురానా? వద్దమ్మా, ఇప్పుడేమొద్దులే. ఆడు నిద్ర లేచాక కాస్త వివరంగా చెప్పు. అన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పు. అలాగే మావయ్య. అలా కాంచన అక్కడి నుండి వచ్చేస్తుంది. తన గదిలోకి వచ్చి నిద్రపోతున్న రంగని చూసింది. రంగపై కాస్త కోపం వచ్చింది. ఆ కోపంతోనే నిద్రలేపింది. ఏవండి, మిమ్మల్నే! నిద్రలేవండి. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతూనే ఉంటారా? లేవరా? అబ్బా, లేస్తున్నానుండవే. ఇంకొంచెం సేపు పడుకోనివ్వు. ముందు లేస్తారా లేవరా? ఎన్నిసార్లు పిలవాలి? నిద్రలేవండి అంటూ కాంచన బిగ్గరగా అరుస్తుంది. ఆ అరుపుకి రంగ టక్కున లేచాడు. కోపంగా ఉన్న కాంచనని చూసి తిట్టుకుంటాడు. ఏమైందో ఇప్పుడు? ఎందుకట్ట అరుస్తున్నావు? మనశ్శాంతిగా నిద్ర కూడా పోనివ్వవా? ఎంతసేపు నిద్రపోతారండి? రోజంతా ఇంట్లో ఉండి నిద్రపోతూనే ఉంటారా? మగాడన్నాక సంపాదించాలి. అలాంటిదేం చెయ్యట్లేదు కదా మీరు. తినటం, నిద్రపోవటం, ఈ రెండు పనులే కదా చేస్తున్నారు.
ఏంటే ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? కొంపదీసి దయ్యంగాని దూరిందా ఏంటి? అవునండి, దయ్యమే దూరింది. మిమ్మల్ని బద్దకస్తుని చేసి నేను చాలా తప్పు చేశాను. చాలా రోజులు మీరు మారతారని చూశాను. ఇంట్లో మావయ్య కష్టం చూసైనా మీలో మార్పొస్తుందనుకున్నా. కానీ మీలో ఎటువంటి చలనమూ లేదు. మీరు మారతారనే నమ్మకం కూడా నాకు లేదు. ఏం చేయమంటావు చెప్పు? నాకు ఉద్యోగం ఎవరిస్తారిక్కడ? అయినా నేను ఉద్యోగం చెయ్యాల్సిన కర్మ నాకు పట్టలేదు. బంగారం లాంటి పొలం ఉంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఏడాదికి సరిపడా డబ్బు వచ్చేస్తుంది. దానికి అంతలా కోప్పడటం ఎందుకు? మన పొలంలోకి పందికొక్కులు పడి నాశనం చేస్తున్నాయంట. ఈసారి పంట కాపాడుకోకపోతే మన చేతికొచ్చే అవకాశం తక్కువ అని మావయ్య గారు చెప్పారు. అందుకిప్పుడు ఏం చెయ్యాలంట? పొలానికి ఆయన్ని కాపలాగా వెళ్ళమను. ఈ విషయం నీకెందుకు చెప్తున్నాడు? అంటే మీరేం చెయ్యరా? మీకు బాధ్యత లేదా? ఇందాకే కదా ఆ పొలం గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని లెక్క చేయట్లేదు. నిమిషానికొక్క మాట. బద్ధకం వల్ల మీరు చాలా తప్పులు చేస్తున్నారు. చాలా చేసేస్తున్నారు. అలా కాంచన అనడంతో రంగకి కోపం తన్నుకొస్తుంది. కోపంలో కాంచనపై చేయి చేసుకుంటాడు. చెంపదెబ్బ శబ్దం మరొక గదిలో ఉన్న రంగయ్య కాంతమ్మలకి వినిపిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న కాంచనని చూస్తే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఛీ, నువ్వేం మగాడివిరా? ఆడదాని మీద చెయ్యి చేసుకున్నవాడు అసలు మగాడే కాదు. ఇన్నాళ్ళు నువ్వు నా మాట వినకున్నా కోడలి మాట వింటున్నావని మౌనంగా ఉన్నాన్రా. కానీ ఇప్పుడు నీ భార్యపైనే చెయ్యి చేసుకున్నావంటే నీ బతుకేంటో ఇప్పుడే అర్థమవుతుంది. తప్పు చేసావు రోయ్, చాలా పెద్ద తప్పు చేసావు. అమ్మా కాంచన, నువ్వేం బాధపడకు తల్లి. అలా కాంతమ్మ తన కోడలు కాంచనని ఓదార్చింది. అదే సమయంలో కాంచనకి ఒక ఆలోచన వస్తుంది. ఆవేశంగా తన అత్తమామల్ని చూసి, అత్తయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా, ఏం నిర్ణయించుకున్నావు? వాడేదో ఆవేశంలో నీపై చెయ్యి చేసుకున్నాడు. వాణ్ణి పట్టించుకోవద్దమ్మా. అది కాదత్తయ్యా, నేను ఆయన గురించి ఆలోచించట్లేదు. మన పొలం గురించి ఆలోచిస్తున్నాను. రేపటి నుండి మనం పొలం దగ్గరే ఉందాం. పొలానికి కాపలాగా ఉందాం అత్తయ్యా. ఈ చలికాలం పూర్తయ్యేదాకా మనం అక్కడే ఉందాం. అమ్మా కాంచన, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నీకక్కడ సమస్య అర్థం కాదు. నా మాటిను, చాలా ఎక్కువవుతుంది. నువ్వు అక్కడ ఉండలేవు తల్లి. పర్వాలేదు మావయ్య, చలికి ఇబ్బంది పడకుండా అక్కడ చలిమంట వేసుకుందాం. పొలం వద్దే గుడిసెను ఏర్పాటు చేసుకుందాం. అక్కడే వంటలుండుతాను, అక్కడే తిందాం. హా, చాలా మంచి నిర్ణయం తల్లి. ఇది కదా తెగింపు అంటే. మేం పొలం గురించి బాధపడుతుంటే నీ నిర్ణయంతో ఆ బాధ పాటపంచలు చేసేస్తాం. అయితే రేపటి నుండే పొలం దగ్గరికి వెళ్దాం మావయ్య. అలా కాంచన నిర్ణయం ప్రకారం కాంతమ్మ రంగయ్యలు పొలం చేరుకున్నారు. అక్కడే గుడిసె ఏర్పాటు చేసుకుంటారు. ఆ పొలమే కాకుండా చుట్టుపక్కల పొలాలకు చాలా మంది కాపలాగా ఉంటారు. అందరూ కాంచన వేసిన పెద్ద చలిమంట దగ్గరికి చేరుకుని హుషారుగా పాటలు పాడతారు. కాంతమ్మ రంగయ్యలు వాళ్ళని చూసి సంతోషిస్తారు. ఇక అర్ధరాత్రి పూట కాంతమ్మకు ఆకలి వేస్తుంది. అప్పుడే కాంచన తన అత్తకు వేడివేడిగా వంటలు చేసి పెడుతుంది. అత్తయ్య, ఇకపై అర్ధరాత్రి వేళ నేను మీకోసం వేడివేడి వంటలు చేస్తాను. కడుపు నిండా తినండి. అమ్మా కాంచన, నేను కూడా అర్ధరాత్రి తినటం అలవాటు చేసుకుంటాను. ఈ చలిలో పొలం దగ్గర చలిమంట ముందు కూర్చొని నువ్వు చేసే వంటకాలు తింటుంటే భలే ఉంటది. అంతా బానే ఉంది గాని వీడు మాత్రం ఇప్పటి వరకు ఇల్లొదిలి రాలేదు. వెళ్ళి వాణ్ణిక్కడికి తీసుకురా కాంచనా. వాడు నా మాట అస్సలు వినడు, నీ మాటే వింటాడు. చూడండత్తయ్యా, కడుపు కాలితే అందరూ గుర్తొస్తారు. నిన్న ఆయన చేసిన పనేమైనా బావుందా? నా మీద చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడక్కడ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆయన్నే వండుకొని తినమని చెప్పొచ్చాను. వాడు చేసింది తప్పే. ఆ తప్పు తెలుసుకొనొస్తే బావుంటుంది. కాని వాడు మొండిగటం. ఎవ్వరు చెప్పినా వినడమ్మా. పంతంతో అక్కడే ఉంటాడు. అలా కాంతమ్మ కాంచన మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి రంగ వస్తాడు. తన తల్లిని భార్యని చూసి తలదించుకుంటాడు.
కాసేపు మౌనంగా ఉన్న తరువాత కాంచనా, నువ్వు చెప్పింది నిజమే. మగాడన్నాక బాధ్యతగా ఉండాలి. నేనా పని చెయ్యలేదు, బద్ధకంగా ఉండిపోయాను. ఇప్పుడే నాకు నేను చేసిన తప్పు తెలిసొచ్చింది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పటి వరకు మీకోసం నేనేం చెయ్యలేకపోయాను. రేయ్ రంగా, కన్నవాళ్ళం మేము నువ్వే పని చేసినా క్షమించేస్తాం. ముందు నీ భార్యను అడుగురా. తన ఇంటి గురించి, పొలం గురించి ఎంత ఆలోచించిందో. అవును బాబు, ఈ జనం చూడు, చలిమంట ముందు ఎంత ఆనందంగా ఉన్నారో. అర్ధరాత్రి పూట కాంచన అందరికీ భోజనాలు చేసి పెడుతుంది. మనమే కాదు, మన చుట్టుపక్కల పొలాల వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి కడుపు నిండా భోంచేసి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కోడలు చేసే మంచి పని చాలా గొప్పదిరా. అలా కాంతమ్మ రంగయ్య చెప్పిన తరువాత రంగ క్షణం కూడా ఆలోచించకుండా కాంచన ముందుకు వెళ్తాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాంచనా, నాకు బాగా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడతావా? నేను చేసిన తప్పుకి క్షమించు. ఇకపై బాధ్యతగా ఉంటాను. పొలాన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఇప్పటికైనా అన్నం పెట్టవా? చూడండి, బంధాలు, ప్రేమానురాగాలు చాలా గొప్పవి. మీరికపై బాధ్యతగా ఉంటారని అనుకుంటున్నాను. పదండి, అన్నం వడ్డిస్తాను. అలా కాంచన తన భర్తని క్షమించేసింది. ఇక ప్రతిరోజు పొలానికి రాత్రిపూట కాపలా కాస్తాడు రంగా. అందరికీ చలిలో అర్ధరాత్రి వేడివేడిగా వంటలు చేసి వడ్డిస్తుంది కాంచన. పందికొక్కుల నుండి తమ పంటను అలా కాపాడుకొని నష్టం రాకుండా చూసుకుంటుంది కాంచన కుటుంబం. అలా ఆ ఊరు మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుంది. విపరీతమైన చలి వేయటం వల్ల ఊళ్ళోని జనమెవరూ వాళ్ళ ఇళ్ల నుండి బయటకు రారు. కాంతమ్మ కూడా దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇంతలో కాంతమ్మ కొడుకు రమేష్ మాత్రం బిక్కుబిక్కుమంటూ అప్పుడే ఇంట్లోకొస్తాడు. రమేష్ అలా ఇంట్లోకొచ్చేసరికి రమేష్ భార్య కాంచన కోపంగా చూస్తుంది. ఏంటే ఆ చూపేంటి? నన్ను చంపేస్తావా? పొద్దుననగా వెళ్లారు కదా, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలుసు కదా. అయినా ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు? ఏమైంది మీకు? నీకేంటే, నువ్వెన్నైనా చెప్తావు. అవతల నేను ఊరి బయటకెళ్ళి నువ్వు అడిగింది తీసుకురావాలి కదా. అసలు ఈరోజు ఇంటికి రాలేనని అనుకున్నాను తెలుసా. బయట చలి చూసావా? చంపేస్తుందే. ఇలా కాకమ్మ కబుర్లు చెప్తూనే ఉంటారా? నేను అడిగింది తీసుకొచ్చారా లేదా? నువ్వు పాలు తీసుకురమ్మన్నావు. అవతల ఊళ్ళో వాళ్ళెవ్వరూ నిద్రలేవలేదు. నేను చలికి వణుకుతూ అంతా చూశాను. ఎక్కడా ఒక్క పురుగు కూడా కనిపించలేదు. అయ్యో, కాస్త టీ నీళ్లు తాగుదామనుకుంటే ఇలా చేశారేంటండి? అత్తయ్య కూడా నిద్రలేచి టీ తాగాలని అడుగుతుంది. ఆవిడకేం సమాధానం చెప్పమంటారు? వేన్నీళ్లు తాగొచ్చు కదా. వేడిగా ఏదైనా తాగితే కాస్త చలి నుండి ఉపశమనం ఉంటుంది. దానికే అంతలా ఆలోచించాలా మీరు? అమ్మ లేచాక నేను చెప్తానులే, నువ్వు కంగారు పడకు. అలా రమేష్ కాంచనలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నిద్రలేచిన కాంతమ్మ దుప్పటి కప్పుకొని అలాగే వాళ్ల దగ్గరికెళ్తుంది. కాంతమ్మని చూసి దయ్యమనుకుని భయపడిపోతాడు రమేష్. వామ్మో, ఏంటమ్మా నువ్వు? టక్కున వెనక్కి తిరిగి చూసేసరికి దయ్యంలా దుప్పటి ముసుగేసుకుని ఉన్నావు. భయపడిపోయాను తెలుసా. దయ్యానికి మనుషులకు తేడా తెలీదారా వెదవా? అయినా దయ్యాలు పగటిపూట తిరుగుతాయా ఏంటి? పగలిప్పుడెక్కడ కనిపిస్తుంది? చూసావు కదా, పగలైనా మంచు వల్ల చీకటిగానే ఉంటుంది. బయటికెళ్తే ఒకటే మంచుగాలులు, విపరీతమైన చలి పుడుతుంది. తట్టుకోలేవనుకో, ఎముకలు కొరికే చలమ్మా. అరే, ఇలాంటి చలిలోనే వేడివేడిగా టీ తాగితే కాస్త వెచ్చగా ఉంటుంది. అమ్మా కాంచన, టీ తీసుకురా. అత్తయ్యా, అది అలా నసుగుతావే, వెళ్ళమ్మకు టీ తీసుకురా. ఎందుకే నాకు కోపం వచ్చేది? ఇందాక మీరేం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? మీ మగాళ్ళంతా ఇంతే. భార్య దగ్గర ఒక మాట, తల్లి దగ్గర ఇంకో మాట. ఆగండి, ఏమైంది కాంచన? ఏం జరిగింది? అత్తయ్య, ఆయనని పాలు తీసుకురమ్మని ఇందాకే పంపించాను. తీసుకురాలేదత్తయ్యా. అప్పటికీ చెప్పాను మీరు టీ తాగుతారని.
కానీ ఆయన మీకే సమాధానం చెప్తానని అన్నారు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారు. ఏంట్రా కోడలు చెప్పేది నిజమేనా? అలా కాంతమ్మ, కాంచన, రమేష్లు మాట్లాడుకుంటూ ఉండగా విపరీతమైన చలిగాలులు వీస్తాయి. ఆ చలిగాలులకు ఆ ఇల్లు కాస్త కంపిస్తుంది. అది చూసి కాంతమ్మ భయపడిపోతుంది. వామ్మో, ఏంట్రా ఇది? మన ఇల్లు కూలిపోతుందేమోరా, భూకంపం అనుకుంటా. అలాంటిదేం కాదత్తయ్యా, చలికాలంలో ఇలాంటి భూకంపాలు రావని నేను విన్నాను. అసలే మన ఇల్లు చాలా పాతకాలంది. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వేరే ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని. ఈ ఇంట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడు, విపరీతమైన గాలులు వీస్తే ఇలా ఇల్లు ఊగుతుంది. ఈ ఇంట్లోని మనం కూడా ఊగిపోతున్నాం. ఒరేయ్, ఆ నోరు కాస్త మూస్తావా? నేను భయపడిపోతుంటే నువ్వేమో తమాషాలు చేస్తున్నావు. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడటం అవసరమా? ముందు మనం బయటికెళ్ళిపోదాం పదా. అవునత్తయ్యా, బయటికెళ్ళిపోదాం ఇంకా మాట్లాడుతూనే ఉంటే ఎలా? వెళ్దాం పదండి. అని ముగ్గురూ కలిసి ఇంటి బయటికెళ్తారు. బయట చూస్తే విపరీతమైన చలి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊళ్ళోని జనమంతా వాళ్ళ ఇళ్ల నుండి బయటకొచ్చేస్తుంటారు. వాళ్ళని చూసిన రమేష్, మన ఇంటికి మాత్రమే కాదు, ఊళ్ళోని అందరిళ్లకు ఇదే పరిస్థితి. కానీ అందరికంటే మనిల్లే ఎక్కువగా కంపిస్తుంది. అమ్మా, చివరిసారిగా మన ఇల్లు చూసుకో. ఒరేయ్, ఆ దిక్కుమాలిన నోటితో ఏవేవో మాట్లాడకు, ఆపశకునపు మాటలు. అత్తయ్యా, మీరేం కంగారు పడకండి, మన ఇంటికి ఏం కాదు. అలా కాంచన అనగానే ఒక్కసారిగా గాలి తీవ్రత ఎక్కువైంది. సుడిగాలిలా వచ్చి ఆ ఇంటిని చెల్లాచెదురు చేసేస్తుంది. అప్పటి వరకు ఉన్న ఆ ఇల్లు క్షణంలో చెల్లాచెదురు కావడంతో కాంతమ్మ, కాంచన షాక్ అవుతారు. భరించలేకపోతారు. ఊళ్ళో ఉన్న ఇళ్లకు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్క కాంతమ్మ ఇల్లు మాత్రమే సుడిగాలికి చెల్లాచెదురైపోయింది. అది చూసి కాంతమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది. అయ్యో దేవుడా, మాకెందుకు ఇలా చేసావు తండ్రి? మేమేం తప్పు చేశామయ్యా? మాకు నిలువ నీడ లేకుండా చేసేసావు. మా ఆయన గుర్తుగా ఉన్న ఈ ఇంటిని కూడా మాకు లేకుండా చేసావు. ఇప్పుడు మేమెక్కడుండాలి? ఏం చెయ్యాలి దేవుడా? అత్తయ్యా, ఊరుకోండత్తయ్యా, మీరలా బాధపడకండి, ఏడవకండి. అమ్మా, అలా ఏడవకే. నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చేస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నానే. నా వల్ల కావట్లేదు. ఇల్లు పోతే పోయింది. మనం వేరే ఇల్లు కట్టుకుందాం. ఎప్పటిలాగే హాయిగా ఉందాం. అత్తయ్యా, బాధపడకండి, ఏడవకండి. అలా కాంచనతో పాటు రమేష్ కాంతమ్మని ఓదార్చాడు. అప్పుడే పక్కింటి పారిజాతం, పద్మ అక్కడికొస్తారు. కాంతమ్మని చూసి నవ్వుతూనే జాలిపడుతున్నట్టు నటిస్తారు. ఇదిగో పద్మ, ఆ దేవుడు ఎవ్వరినీ విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరి పొగరు ఏదో రోజు దించేస్తాడు. పాపం, కాంతమ్మకిలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కొంప కొల్లేరవడమంటే ఇదేనేమో. ఇదిగో పారిజాతమత్త, మిమ్మల్ని మా గురించి ఎవరు మాట్లాడమన్నారు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మేమసలే బాధల్లో ఉన్నాం. మళ్ళీ మీరొచ్చి మమ్మల్ని బాధ పెట్టకండి. ఏంటమ్మా, చింత చచ్చినా పులుపు చావలేదంటారుగా? అలా ఉంది నీ పరిస్థితి. మీ ఇల్లులా కూలిపోయినా మీరు మాత్రం పొగరుగానే మాట్లాడుతున్నారు. ఏంటమ్మా మీరు? అందుకే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆపండి. మేం బాధల్లో ఉంటే మీ పాటికి మీరిలా మాట్లాడుతూనే ఉంటారా? బాధ పెట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని మరింత బాధ పెట్టకండి. దయచేసి వదిలేయండి మమ్మల్ని. అది కాదమ్మా నేను చెప్పేది. ఏహే, ఆపండి. మీ బతుకులింతేనా? ముందిక్కడి నుండి వెళ్ళండి. ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఇదేం నీ ఇల్లు కాదు, ఇది దారి. దారిలో ఎవ్వరైనా ఉండొచ్చు. అయినా పద్మ, మనం ఇక్కడుండే ఏం లాభం లేదులే. చలి దంచేస్తుంది. వెళ్ళిపోదాం పద అంటూ పారిజాతం, పద్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిలువ నీడలేక అక్కడే కుమిలి కుమిలి ఏడుస్తుంది కాంతమ్మ. ఇక అప్పుడే కాంచనకి ఒక చక్కని ఆలోచనొచ్చింది. ఏవండి, నేనొక్క విషయం చెప్తాను, అది చేస్తే మనకే ఇబ్బంది ఉండదు. ఏం చేద్దామో చెప్పు. మన వల్ల అయిన వరకు చేద్దాం. తర్వాత దేవుని దయ.
నేను చెక్క ఇల్లు కడదామనుకుంటున్నానండి. ఏంటి, చెక్క ఇల్లా? నీకేమైనా పిచ్చా? ఏదైనా ఇల్లు చూసుకొని అద్దెకు దిగుదాం. ఈ చెక్క ఇల్లు లాంటివేవీ వద్దు. నా మాట వినండి. చెక్క ఇల్లు కట్టుకున్నామనుకో, చలి బాధ అస్సలుండదు. దానివల్ల మనం మన ఇంట్లోనే ఉండొచ్చు కదా. అద్దె కట్టాల్సిన పని లేదు. మన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చండి. మళ్ళీ అదే మాట. చూసావుగా, ఇప్పుడే అందరూ ఇక్కడికొచ్చి ఎలా నవ్వుతూ వెళ్తున్నారో. అందరూ సూటిపోటి మాటలు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ మనం చెక్క ఇల్లు కట్టుకున్నామనుకో, ఇక రోజు మనల్ని చూసి నవ్వుతూనే ఉంటారు. అంత అవమానం మనకు అవసరమా చెప్పు? వెళ్ళిపోదాం పదా కాంచనా, ఇక నుండి వెళ్ళిపోవాలి. రమేష్ అలా చాలా కోపంగా కాంచనతో మాట్లాడుతుంటే కాంతమ్మ ఒక్కసారిగా కోపంతో అరుస్తుంది. ఆ తరువాత శాంతించి, రేయ్ నాన్న, మన జీవితం మనమే బతకాలి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళు నవ్వుతున్నారు అని మనం మన జీవితాన్ని మార్చుకోకూడదు. కోడలు చెప్పింది నిజమే. మనం తనకి సాయం చేద్దాం. తను చెయ్యాలనుకున్నది చెయ్యనిద్దాం అని కాంతమ్మ చెప్పగానే రమేష్ కాంతమ్మలు కాంచనకి సాయం చేస్తారు. చెక్కలు తీసుకొచ్చి కాంతమ్మ రమేష్లు కాంచనకిస్తుంటే కాంచన ఇల్లు నిర్మిస్తుంది. అది చూసి పక్కింటి పారిజాతం పద్మలు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఇక ఆ రోజు రాత్రికి చెక్క ఇల్లు పూర్తయిపోతుంది. అత్తయ్య, ముందు మీరింట్లో కడుగు పెట్టండి. అలాగేనమ్మా. అలా కాంతమ్మ చెక్క ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్కడ చాలా వెచ్చగా ఉంటుంది. కాంచన రమేష్లు ఆ చెక్క ఇంట్లోకి వెళ్ళి వెచ్చగా ఉండడం చూసి ఆనందిస్తారు. అరే, భలే ఉందే! చాలా వెచ్చగా ఉంది కాంచనా. నువ్వు చెప్పినట్టుగానే ఉంది. అమ్మా కాంచన, చాలా బావుంది. ఇక మనకు చలిబాదుండదు. అలా చెక్క ఇంట్లో సంతోషంగా ఉంటారు కాంతమ్మ, కాంచన, రమేష్. అలా ఒకరోజు చలితో పాటు ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. కాంచన చెక్క ఇల్లు తప్ప మిగిలిన ఇళ్లన్నీ భారీ వర్షానికి గోడలు ఊడిపడిపోతుంటాయి. పారిజాతం పద్మలు పరుగు పరుగున కాంచన ఇంటికి చేరుకున్నారు. అమ్మా కాంతమ్మ, మా పరిస్థితి బాగోలేదు. వర్షానికి మా ఇంటి గోడలు కూలిపోయాయి తల్లి. మీ ఇంట్లో తలదాచుకుంటామమ్మా. మా పరిస్థితి బాగోలేదు. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి. అమ్మా కాంచన, వాళ్ళనింట్లోకి రానివ్వు. వాళ్ళకేమైనా దుప్పట్లివ్వు, తల తుడుచుకుంటారు. అలా కాంతమ్మ అనగానే కాంచన వాళ్ళకి దుప్పట్లిస్తుంది. ఆ సమయంలో పారిజాతం పద్మలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని బాధపడతారు. ఎంత మంచి మనసమ్మా మీది. ఆ రోజు మిమ్మల్ని అవమానించాం, కానీ ఈరోజు మీరు మాకు సాయం చేస్తున్నారు. చూడు పారిజాతం, నా కోడలు లేకపోయుంటే మేమీ చెక్క ఇంట్లో ఉండేవాళ్లమే కాదు. ఈరోజు మేమిక్కడ ఉన్నాం కాబట్టే మీకు సాయం చేస్తున్నాం. లేకుంటే అది కూడా జరిగేదే కాదు. అవన్నీ మర్చిపోదాం. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు తాగడానికి ఏదైనా వేడిగా తీసుకొస్తాను, ఉండండి. ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఇతరులకు సాయం చేస్తూ ఆ చెక్క ఇంట్లోనే హాయిగా బ్రతుకుతారు.